హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రిపేర్ రాకుండా ఉండేటటువంటి వాషింగ్ మిషన్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకుంటున్నారా? మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది, సేవ్ చేసుకోండి. వాషింగ్ మిషన్ తీసుకొని మీరు 2 years అయిపోగానే చాలా మంది బోర్డు పోయిందని చెప్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఎక్కువ వాడడం వల్ల పోయింది అనుకుంటారు మీరు, కానీ ఎక్కువ వాడడం తక్కువ వాడడం ఏమి ఉండదండి. ప్రతి కంపెనీ కూడా ఆ బోర్డులో ఒక చిప్పులు పెడతారు. ఆ చిప్పులో ఒక నెంబర్ని ఫిక్స్ చేసి ఉంచుతారు. 1000 కానీ 2000 కానీ 3000 కానీ. ఇదేంటంటే వాషెస్ 1000 అని ఫిక్స్ చేస్తే 1000 వాషెస్. 1000 టైమ్స్ మీరు ఆన్ చేసి ఆఫ్ చేశారు అంటే ఒకసారి ఆన్ ఆఫ్ చేస్తే ఒక వాష్ అయిపోయినట్టు. అట్లా 1001 వచ్చేసరికల్లా ఆ బోర్డు పోద్ది. ఎస్, ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇది ప్రతి కంపెనీ, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ 1000 రావచ్చు, ఒక్కొక్క కంపెనీ 2000 ఉండొచ్చు, ఒక్కొక్క కంపెనీ 3000 ఉండొచ్చు. మీరు చాలా మంది ఏమనుకుంటారంటే మాది 10 years వచ్చింది, మాది 5 years వచ్చింది, మాది 2 yearsకే పోయింది అనుకుంటారు. ఇదంతా కూడా ఏముంటుందంటే మీకు 2-3 years వచ్చింది అంటే రోజుకు 2-3 సార్లు వాడితే మీకు అకౌంట్ త్వరగా అయిపోద్ది. మీరు వారానికి ఒకసారి వాడితే అకౌంట్ కాస్త ఎక్కువ అవుతుంది. ఇవి కాకుండా మీరు ఓవర్లోడ్ వేయడం వల్ల కానీ, లేకపోతే వర్షాలు, ఉరుములు, మేఘాలు వచ్చినప్పుడు వాడటం కానీ, ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల కానీ రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లాగా వస్తుంది. మీరు ఒప్పుకోయినా, నమ్మినా నమ్మకపోయినా సరే మెమరీలోని ఏదైతే ఫిక్స్ చేసుకుంటుందో ఆ నెంబర్ దాటగానే ఖచ్చితంగా మీ బోర్డు పోతుంది. ఇది అతి పెద్ద స్కామ్ ఇది.